మామ, నీకు ఎప్పుడైనా ప్యారిస్లో వీకెండ్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నా అండ్ వీక్ డేస్లో ఏసీ రూముల్లో పనిచేస్తున్నా అయినా కానీ నీకు ఎప్పుడైనా ఉక్కపోతలా అనిపించిందా? నాకు అనిపించింది. ఎందుకంటే అదంతా నాకు పని మాత్రమే. నా మనసుకి సంతృప్తినిచ్చేది వేరే ఉంది, అదే వ్యవసాయం. అందుకే కనీసం వీకెండ్స్లో అయినా వ్యవసాయం చేద్దాం, లేదా వ్యవసాయంకి సంబంధించే పనులు చేద్దాం అని డిసైడ్ అయ్యా. అందుకే ప్యారిస్కి 100 కిలోమీటర్లలో వ్యవసాయం చేసే రైతుకు వాళ్ళ పొలంలో సాయం చేద్దామని పోతున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యారిస్లో వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూపిస్తా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇంతకీ మీకు నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు తేజ. నేను పుట్టి పెరిగింది కడప దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు ప్యారిస్లో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నా. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ పిచ్చి. ఎంత అంటే నా చిన్నప్పుడు మా అమ్మ మరియు అక్కోళ్ళు పెద్దయ్యాక ఏమవుతావరా అంటే సేద్యం చేస్తా, మడక దున్నుతా అని చెప్పేవాడిని. అంత ఇష్టం. ఈ ఇంట్రెస్టే ప్యారిస్లో ఎందుకు వ్యవసాయం చేయకూడదు అనే ఆలోచన కలిగించింది. సో వీకెండ్స్లో వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు నేను కూడా వ్యవసాయం చేయొచ్చు అని తెలుసుకున్నా. సో ఈ ఇంట్రెస్టే నన్ను ప్యారిస్లో వ్యవసాయం చేసే రైతును కాంటాక్ట్ అయ్యేలా చేసింది. వాళ్ళ పొలంలో 2 రోజులు వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేసేందుకు ఒప్పించింది. ఇది నా మొదటి వీడియో. ఏమైనా తప్పులు దొర్లింటే క్షమించాలి. ఈమె ఒక రైతు. ఈమె వయసు 58 సంవత్సరాలు. ఈమెనే ఈ వీకెండ్ మనల్ని హోస్ట్ చేస్తుంది. ట్రైన్ స్టేషన్కి వచ్చి మరీ నన్ను రిసీవ్ చేసుకునింది. గమ్మత్ ఏంటంటే ఈ రైతు ఏ రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుందంట. గ్రేట్ కదా. అదే చెప్తుంది. ఇప్పుడంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు, కానీ ఒకప్పుడు ఉనిందే అది కదరా బాబ్జీ అని. నేను కూడా చెప్పిన, ఇండియాలో కూడా ఒకప్పుడు మేము ఏ రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేసేవాళ్ళమని. కానీ ఇప్పుడు చాలానే వాడుతున్నాం. అదే చెప్తున్నా. మాకు ఇండియాలో అరటి తోటలు ఉన్నాయని, దానికి ప్రతి దశలో మందులు కొడతానే ఉంటామని, పెరిగేటప్పటి నుండి అరటిగెలలు లోడ్ చేసేప్పటి వరకు మందులు వాడుతున్నామని, ఇలా చాలానే డిస్కస్ చేసుకున్నాం. ఎట్టయితేనేం తర్వాత ఇద్దరం ఫ్యూచర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వృద్ధిలోకి రావాలని కోరుకొని వాళ్ళ పొలం కాడికి వచ్చేసినాం. ఇప్పుడు మనం రైతు వాళ్ళ పొలం దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళ ఇంటికాడ నుంచి ఇది జస్ట్ 300 మీటర్స్ మాత్రమే. ఇది కొంచెం హైట్ లో ఉంది. రాండి. ఇక్కడ స్టెప్స్ వేసుకున్నారు. ఇది మళ్ళీ ఉల్లిపోకుండా కొంచెం రాడ్ పెట్టుకున్నారు. మన మాదిరి చిన్న డోర్ అయితే పెట్టుకున్నారు. ఎంటర్ అయితే అయినాము. ఈ పక్క ఎంటర్ కాగానే ఒక చిన్న కుంటలాగా తయారు చేసుకునేది వర్షం నీళ్లు స్టోర్ చేసుకోవడానికి కోసము. ఇది మొత్తము 7 ఎకరాలంట. ఈ 7 ఎకరాల్లో డిఫరెంట్ పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ పండ్ల చెట్లు ఏంటంటే 200 చెట్లు యాపిల్ చెట్లు అంట, 100 చెట్లు వచ్చేసి పియర్స్ చెట్లు. మీకు స్క్రీన్ మీద ఇస్తా చూడండి ఆ ఫ్రూట్ పియర్స్ ఎట్లా ఉంటుందో. 50 చెట్లు వచ్చేసి ప్లమ్, 50 చెట్లు వచ్చేసి మన బ్లాక్ కరెంట్, వైల్డ్ బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లాక్ కరెంట్, ఇలాంటి చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా వేసుకునింది. ఈ 7 ఎకరాల పొలానికి గాను ఈ రైతు ఒక చిన్న షెడ్ అయితే వేసుకునింది. ఈ షెడ్లో ఏమున్నాయో చూద్దాం రండి. ఈ పక్క చూస్తే 2 ట్రాక్టర్లు ఉన్నాయి, చిన్న ట్రాక్టర్లు. ఈ కుడి పక్కన ఉండేదేమో చాలా పాత ట్రాక్టర్ ఉన్నట్టుంది.
ఇది మాత్రం కొత్తది, ఈ బులుగ్గా కనిపించేది బాగుంది. ఇంక ఈ పక్క ఎడం పక్కన చూసుకుంటే యారముట్లు ఉన్నాయి, అన్ని శీలాలు కొట్టుకొని తగిలించుకునింది. అది చూడు కొడవళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక నిచ్చెన ఉంది, ఇంకా బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సుల్లోనే ఆమె కోసిన పండ్లన్నీ పెట్టుకొని మార్కెట్కి పంపిస్తుందంట. అది ఇంకా ఈ పక్క చూసుకుంటే ఒక చిన్న 3 బండ్లు ఉన్నాయి, ఏమన్నా తోసుకొని పోవడానికి బాగా పనికి వస్తుంది, బాగున్నాయి. ఇంకా ఈ పక్క ఒక చిన్న టిల్లర్ ఉంది, చాలా చిన్నగా ఉంది. ఇదొక ట్రాలీ, బాగుంది కదా ఈ చిన్న ట్రాలీ. ఆమె ఎరువు పోసుకోవడానికి ఇంకా ఏమన్నా బాక్సులు తోలుకోవడానికి పనికి వస్తుంది. ఇది చూసినారా, భలే ఉంది కదా. ఏమో చాలా గ్రేట్, వర్షపు నీళ్ళు స్టోర్ చేసుకునే దానికి కట్టుకునేది ట్యాంక్. ఈ పొలంలో ఇన్ని పండ్ల చెట్లు ఉన్నా ఒక్కదానికి కూడా కాయలు లేవు, సీజన్ కాదు కాబట్టి అని చెప్తుందామా. ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వరుస ఇవన్నీ యాపిల్ చెట్లు, మధ్యలో ఆప్రికాట్ చెట్లు అలా మిక్స్ చేసింది. ఇది చూడండి, గడ్డి రోల్ చేసింది, మధ్యలో గడ్డి ఉంది కదా అదంతా కోపిచ్చి రోల్ చేసింది. ఈ చెట్లు బ్లాక్ కరెంట్ చెట్లు, ఇవి బాగున్నాయి. ఇక్కడ చూసినారా, ప్రతి వరుసకి ఇలాంటిది ఒక చెక్క కట్టింది. ఇలాంటి ఒక చెక్క కట్టి ఇక్కడ చూసినారా నంబర్ రాసింది, 25 అని ఉంది. ఇలాంటి 25 ఇట్లా అంటే ప్రతి వరుసకి ఒక నంబర్ ఇచ్చింది. ఏ వరుసలో ఏమున్నాయి, ఎన్ని వరుసలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి. ఇంకా అట్లా చూడండి, మనం కింద నుంచి ఇప్పుడు వచ్చినాము పైకి. సో మీరు చూసినారనుకో, పొలాన్ని చూసినారనుకో, మొత్తము అన్ని చెట్లు, ఆ మధ్యలో మన యాపిల్ చెట్లు, ఆప్రికాట్ చెట్లు, పియర్ చెట్లు, ఇవన్నీ పండ్ల చెట్లు ఉన్నాయి. ఆమె మొత్తము నా హోస్ట్, మన మన రైతు ఏది ఫోర్స్ చేయడం లేదు. ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా ఏది వెళ్ళకుండా ఆమె పండ్లు పండి అలా అనేది ఆమె కోరిక. ఇక్కడికి రండి, మీకు మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా. ఈ చిన్న కోన ఆకారంలో ఉన్న డబ్బాలో వర్షం నీళ్ళు స్టోర్ అవుతాయంట. దీనికి ఒక మెజర్మెంట్ కూడా ఉంది. ఎందుకని అడిగితే ఎంత వర్షం పడిందని తెలుసుకోవడానికని చెప్పింది. దీన్ని బట్టి ఈ రైతుకు చెట్లకు నీళ్లు వదలాలా వద్దా అని డిసైడ్ అవుతుందంట. ఒకవేళ 3 వారాల పాటు వర్షం పడకుంటే డ్రిప్ ద్వారా నీళ్ళు వదులుతుందంట. ఈ రైతు చెప్పేది ఏంటంటే, నీళ్లు లేకపోయినా యాపిల్ చెట్లకైతే 5 వారాలకు మించి తట్టుకుంటాయంట ఆ చెట్లు. కానీ మిగతా చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆప్రికాట్ చెట్లు కానీ బ్లాక్ కరెంట్ చెట్లు కానీ, అవన్నీ 3 వారాలకు ఒకసారన్నా నీళ్ళు అయితే వదలాలంట. ఇది ఆమె చెప్పేది. ఇలాంటిది మన దగ్గర అయితే లేదు, ఏమో నేను చూసిన పంట పొలాల్లో అయితే ఎక్కడా లేదు. మరి ఉద్యానవనంలో ఇవన్నీ ఉంటాయి కదా, అగ్రికల్చర్ ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు, వాళ్ళు ఏమన్నా ట్రాక్ చేస్తారేమో. ఒక పక్క మేము ఏడు ఉన్నాము, ఉండంగానే ఏడు చూడండి ఒక చిన్న అడవి పంది వచ్చింది. అదో నల్లది ఎగురుతా చూడు, అదో ఒళ్ళు జలదరిచ్చింది అట్లే. అడవి కదా కొంచెం, అందుకే. చెట్టు మొదళ్ళు చూసుకుంటే గౌతమ్ సంచి చింపి కట్టినారు, మొదళ్ళు జింకలు తినకుండా. ఇంకా ఇక్కడ ఎరువు కూడా చల్లినారు. ఇమా పండ్ల చెట్లే కాకుండా మన నట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాల్నట్స్ అట్లాంటివి, ఆ వాల్నట్ చెట్లు కూడా 2 పెంచుకుంటుంది. చూడండి, ఇది వాల్నట్ చెట్టు. ప్రస్తుతానికి దీనికి 5 సంవత్సరాలు అంట వయసు, ఇంకా రావాలంట. చూసారా ఇక్కడ దీనికి మన డ్రిప్ బిగించింది, ఎందుకంటే దీనికి కూడా నీళ్లు కావాలా. ఒక మినిమం 3 వారాలు లేవనుకో నీళ్లు కావాల్సిందే దీనికి. ఇంకొక చెట్టు ఇది కూడా అదే చెట్టు. వాల్నట్స్ ఉంటాయి కదా, తెలియని వాళ్ళకి స్క్రీన్ మీద ఇస్తా చూడండి. అది ఇంకా రండి, ఆడ బాగా గుంపుగా చెట్లు ఉన్నాయంట. ఆడ
అన్ని పిచ్చి చెట్లు అన్ని ఉన్నాయంట. ఇప్పుడు ఆ వాన వచ్చినప్పుడు బాగా గాలి వస్తది కదా, పడిపోతాయి కదా, పడిపోయినటన్ని అట్లా నీట్ గా తెగ్గొట్టిచ్చి ఆడ పెట్టింది చూడండి. బాగా నీట్ గా అట్లా కట్టింది. చూసారా, చలిగాంచుకునే దానికి వాడుతుంది. పొలంలో ఏమేమి ఉన్నాయో చూసుకొని వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇప్పుడే. ఇల్లు చూపిస్తా చూడండి ఒకసారి. ఇల్లు ఎంట్రన్స్ గెరాజ్లో ఉంది. ఇది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇదే ఆ గెరాజ్. ఇది ఇందులో కార్ పార్కింగ్, పాత సామాన్లు, రిపేర్ చేసే కిట్లు అన్నీ ఉన్నాయి. ఇల్లు అయితే చాలా పెద్దది, పెద్ద గార్డెన్ కూడా ఉందంట. ఇల్లు రీసెంట్గా కొనిందంట, అందుకే ఇంకా గార్డెన్ మొత్తం బాగా సెట్ చేసుకోలేదు అని చెప్తుందేమా. రేపు చూపిస్తాను గార్డెన్ ఎట్లుంటుంది ఏంటని. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఎంటర్ అయిన వెంటనే చూసుకుంటే అమెరికన్ కిచెన్ లాగా ఉంది. ఇంకా ఈ పక్క చూస్తే ఒక చెక్క అలమార ఉంది, అందులో గ్లాసులు, ప్లేట్స్ పెట్టుకునింది. ఇంకొక పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా ఇక్కడ బ్రెడ్ టోస్ట్కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. స్టవ్, ఆయిల్ డబ్బాలు, గుమ్మడికాయ, ఎర్రగడ్డలు, వాల్నట్స్, ఫ్రూట్స్, కోడిగుడ్లు ఉన్నాయి. ఇంకా ఈ పక్క తెల్ల డబ్బా ఉంది కదా, అందులో కూరగాయలకు సంబంధించిన చెత్త వేసుకుంటుందంట. దాన్ని మళ్ళీ డీకంపోజ్ చేసి ఎరువుగా వాడుతుందంట. ఇంకా ఈ పక్క చూసుకుంటే ఒక ఓవెన్ ఉంది. కింద కట్టెలు పెట్టుకొని మంచేస్తే పైకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు పైన ఏరియాని ఓవెన్ లాగా వాడుకుంటుంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ పెట్టింది మా కోసం లోపల, డెజర్ట్ లాగా మాకు ఇస్తుందంట. ఈ ఫ్రూట్ పేరు క్వీన్ ఫ్రూట్. దీన్ని ఇలా కూడా తింటారంట. ఇంకా ఈ పక్క కొన్ని కట్టెలు పెట్టుకునింది చలిగాంచుకోవడం కోసము. మీరు ఎప్పుడు చూడండి బాత్రూమ్ని చూపిస్తారా అండి. దీన్ని ఫ్రెంచ్ ట్రెడిషనల్ బాత్రూమ్ అంటారు. అప్పట్లో ఇలా ఉండేవి. ఈ బాత్రూంలో వాటర్ సిస్టమ్ అనేదే ఉండదు, ఎక్కడే కానీ వాటర్ కనెక్షన్సే ఉండవు. ఈ కమ్మోడ్ చూడండి, ఇది కమ్మోడు. ఇక్కడ ఓన్లీ సుస్సు మాత్రమే పోవాలా. సుస్సు పోయిన తర్వాత ఈ పక్క ఉంది కదా, ఈ చెక్కపొడి 2 కప్పులు అందులో పోయాలా. ఓన్లీ సుస్సు మాత్రమే అల్లోడు. ఒకవేళ బాత్రూమ్ వచ్చిందనుకో బయటికి పోవాలా. అది ఇప్పుడు పైకి వెళ్దాము. పైనే మాకు అకామిడేషన్ ఇచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. ఈ పక్క తను ఉంటుంది, ఆ రైతు ఉంటుంది. ఈ పక్క వచ్చేసి మాకు ఇచ్చింది అకామిడేషను. సో ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద బాత్రూమ్ ఉంది, ఒక టబ్బు, లోపల స్నానం చేసేదానికి కూడా ఒక షవర్కి ఒక ప్లేస్ ఉంది. ఇది ఈ రూమ్ ఇచ్చింది మాకు. ఈ రూమ్లో 2 సింగిల్ కాట్ బెడ్లు, ఒక డబల్ కాట్ బెడ్ ఉంది. ఇంక ఇప్పుడు బయటకు వచ్చినాము. నేను మీకు చెప్పినా కదా బయటకు పోవాలా బాత్రూమ్ వస్తే అని. ఇదే అది. ఇక్కడ కట్టెలు ఉన్నాయి రైట్ సైడ్. ఇది బాత్రూమ్. ఇది ఇక్కడ కూడా వాటర్ ఫ్లో సిస్టమ్ అనేదే లేదు అసలు. ఇది కమ్మోడు. బాత్రూమ్ వస్తే ఇక్కడ కూర్చోవాలా. కూర్చున్న తర్వాత ఆ చెక్కపొడి ఉంది కదా, అది మూటలు, ఆ చెక్కపొడి ఒక 4-5 కప్పులు ఇందులో పోయాల. అది ఇంకా గార్డెన్లో ఇది గ్యారేజ్. ఈ గ్యారేజ్ నుంచి వాటర్, రెయిన్ వాటర్ ఉంటుంది కదా, అవన్నీ ఈ ట్యాంక్లోకి వస్తాయి. మంచి ఐడియా. ఇంకా ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి, ఒక 3 నిమ్మ చెట్లు. దీనికి ఎరువు కూడా జల్లించి చూడండి కింద. అది మధ్యాహ్నం భోంచేసుకొని మళ్ళీ పొలానికి వచ్చినాము. ఈరోజు 2 పనులు చేయాలంట. ఒకటి ఇవన్నీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా చెక్కతో చేసినవి, ఇవి ద్రాక్ష చెట్లు పూడ్చుకున్న తర్వాత వాటి తీగలు అల్లి దానికోసం. ఈ
వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు అడ్జస్ట్ చేయాలా, ఇది ఒక పని. ఇంకా మళ్ళీ ఎరువు పోయాలంట ఇది అయిపోయిన తర్వాత. అది మనం అదే చేయాలి ఇప్పుడు. Il faut aller encore. Ouais, encore un peu. Ouais, ça serait bien. Jusque-là, Ouais, ça ça serait bien. super. Ouais. Comme ça. C'est sûrement ça solide. Oui, Ça sûrement tirera solide. pas trop Oui, là-dessus. Ouais. oui, c'est ça. Ça, c'est très très solide. Hein. Ça comme ça, voilà. Et ça, je le passerai là-dedans avec des étriers. Tu vas connecter avec ça. Ouais, c'est pour le tendre en fait. Ah oui. D'un côté. Tu mets ces deux. Voilà. చాలా కష్టంగా ఉంది. కానీ మనకు చిన్నప్పుడు నేను కూడా పనిచేస్తున్నా పొలంలో. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన అనుకుంటా. 10th క్లాస్లో నీళ్ళు కట్టిన మా చేలో. అప్పుడు మేము పప్పాయి వేసినాం అనుకుంటా. ఫస్ట్ టైం మా అమ్మ మా నాన్న నేర్పించినారు ఎట్లా నీళ్ళు కట్టాలనేది. సో నాకు అప్పటి నుంచి కొంచెం తెలుసు వ్యవసాయం పనులన్నీ. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ వైర్లన్నీ హైట్లో లాక్కొని ఆ పక్క బిగించుకుంటున్నాం. ఇదో ఇక్కడ ఆ లాస్ట్లో బిగిస్తున్నా నేనే. అది ఈ పని అయితే అయిపోయింది. ఇంకా ఎరువు పోయాలంట, 2 టిప్పులు దొలాలని చెప్పింది. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుందని అది ఇంకో వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండ్ సీ యూ సూన్.